జంతువులకు సంబంధించినటువంటి కొన్ని భయంకరమైన సంఘటనలు ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోని అయితే మొదలు పెడదాం. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని ఒక మొసలి మనుషులు ఎక్కువగా తిరిగేటువంటి వీధిలోకి వచ్చేసింది. అప్పుడే వర్షం పడి రోడ్డు నిండిపోయి ఉంటే దానికి జాగా దొరికింది అనుకుంది. అయితే ఎలా అయినా సరే ఈ మొసలిని పట్టుకుని రెస్క్యూ టీం వాళ్ళకి ఇచ్చేయాలని ఊర్లో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మొసలి అవకాశం ఇవ్వట్లేదు. చాలాసేపు ప్రయత్నించగా మొసలిని పట్టుకోగలిగారు. తెల్లవారుజామున దాదాపు 3 గంటల సమయానికి జరిగిన సంఘటన ఇది. అడవికి దగ్గరగా ఉన్నటువంటి ఒక ఇంటి బయట ఉన్న సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి వీడియో ఫుటేజ్ ఇది. ఒక ఆడసింహం గోడ ఎక్కి ఎవరైనా కనిపిస్తారని చూస్తూ ఉంది. అదృష్టవశాత్తు ఆ సమయానికి ఎవ్వరూ బయటికి రాలేదు. కాసేపు చూసి సింహం వెనక్కి వెళ్ళిపోయింది. ఇండియాలో జరిగినటువంటి ఈ సంఘటన చాలా అరుదైనది. ఒక ఎలుగుబంటి రోడ్డు మీదకు వచ్చేసింది. దాన్ని చూసిన వెంటనే చాలా మంది భయపడ్డారు. కొంతమంది ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఇది ఎక్కడ వరకు వెళ్తుంది అని చాలాసేపు వెంటపడ్డారు. కార్స్ రిపేర్ చేసేటువంటి ప్లేస్ కి ఒక ఎద్దు వచ్చింది. ఏం చేసిందో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. వచ్చి రాగానే ఎవరు కనిపిస్తే వాళ్ళపైన దాడి చేయడానికి ప్రయత్నించింది. కొంతసేపు రెస్ట్ తీసుకుని దాన్ని అదుపు చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తే మళ్ళీ రంగంలోకి దిగింది. బయటకు వచ్చి దాడి చేయడానికి మళ్ళీ ట్రై చేసింది. అప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ రిపోర్టర్ రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా ఒక ఎలుగుబంటి అక్కడికి వచ్చింది. రిపోర్టర్ని చూసిన వెంటనే చాలా వేగంగా దాడి చేయడానికి ప్రయత్నించింది. అడవిలోంచి దారి తప్పిపోయి ఒక రైను రోడ్డు మీదకి వచ్చింది. ఎవరినైనా అడ్రస్ అడిగి వెళ్దామంటే వీడికి ఇది కూడా తెలియదా అని జనం అనుకుంటారేమో అని ఆలోచిస్తూ ఉండిపోయింది. సరే వెళ్ళిపోదాం, అదే కనిపిస్తుందిలే అని వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు కిచెన్ లోకి ఎలుగుబంటి రావడం చూసి ఉంటారు, ఏనుగు రావడం చూసి ఉంటారు, సీలైన్ రావడం మాత్రం చూసి ఉంటారు. ఇక్కడ సీలైన్ వచ్చింది. ఆఫీస్కి చిన్న రేకోన్ వస్తేనే వీళ్ళు పరుగులు తీస్తున్నారు. అదే ఒక ఎలుగుబంటి వస్తే ఏమైపోతారో. ఏంటి ఈ కుక్క ఇంత భయంతో కంగారు పడుతుంది అనుకుంటున్నారేమో. పెద్ద ఏనుగు కోపంతో వస్తుంది. ఆ మాత్రం భయం ఉంటుంది కదా. ఏనుగుని తరిమేద్దామని అనుకుంది, కానీ ఏనుగే తరిమేసింది. సరే వెళ్ళిపోయాం కదా అనుకునేసరికి ఇంకో కుక్క కనిపించింది. దానిపైన మళ్ళీ ఏనుగు దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ కుక్క కూడా భయంతో పారిపోయింది. ఏంటి వీడు ఇలా పరిగెడుతున్నాడు? ఎవరు వస్తున్నారు అసలు? ఎవరు కనపట్లే. ఓరిని పెట్టావు కదరా ఫిట్టింగు. ఎవరి గార్డెన్లోకి అయినా సరే ఒక జింక వస్తేనే చాలా విచిత్రంగా చూస్తాం. గార్డెన్ విషయం పక్కన పెడితే ఊరిలోకి ఒక జింక వస్తేనే రే అనుకుంటాం. అయితే ఇక్కడ గుంపులుగా జింకలు వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాయి. వీళ్ళకి ఏం అర్థం కాలే ఎందుకు వచ్చాయా అని. ఈ వీడియో ఫుటేజ్ ని చూసిన తర్వాత మీకు ఒక విషయం అయితే అర్థమవుతుంది. అది ఏమిటంటే రైనో ఎందుకని అడ్రస్ అడగలేదు అని. ఇక్కడ హిపోటమస్ దారి తప్పిపోయిన అడ్రస్ చెప్పమంటే నీకు ఈ మాత్రం కూడా తెలియదా అని ఒకడు హేళన చేశాడు. ఇటువంటివి కేరళలో చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏనుగులు డైరెక్ట్ రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ఒక ఏనుగు రోడ్డు మీదకి వచ్చేసింది. అందరూ గట్టిగా అరిచేసరికి వెళ్ళిపోయింది. అది ఉన్నంతసేపు భయంతో చాలా మంది దూరంగానే ఉండిపోయారు.
ఇతను షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరికి వచ్చి చూసేసరికి అక్కడ మెట్ల దగ్గర ఒక గెస్ట్ వెయిట్ చేస్తున్నాడు. అది ఎవరో కాదు, ఒక ఎలుగుబంటి. సరేలే ఎలాగ వచ్చాడు కదా పలకరిద్దామని దగ్గరికి వెళ్ళేసరికి గెస్ట్ పరుగు తీశాడు. గట్టిగా అరిచేసరికి ఎలుగుబంటి బ్రో ఫీల్ అయినట్టున్నాడు. ఈడేంటి నా మీద అరుస్తున్నాడా అని వెనక్కి తిరిగేసరికి వీడియో రికార్డ్ చేస్తున్న వాడికి చెమటలు పట్టేశాయి. వందల సంఖ్యలో గుర్రాలు రోడ్డు మీద వెళ్తున్న సమయంలో చింటూ బ్రో అక్కడికి వచ్చి వాళ్ళతో పాటు జాయిన్ అవుదాం అనుకున్నాడు. కానీ అవకాశం దొరకలే. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఇల్లు జంతువులకి అత్తారిల్లు లాంటిది. ఏ జంతువైనా సరే వస్తూ ఉంటాయి. నమ్మట్లేదా? ముందు నక్క వచ్చింది, తర్వాత మొసలి వచ్చింది. ఇక్కడ స్టోర్ రూమ్ డోర్ తెరిచి వదిలేశారు. ఎలుగుబంటికి సరైన అవకాశం దొరికింది. లోపలికి వెళ్లి దొరికిన ఐటెంని తీసుకుని వెంటనే పరుగు తీసింది. ఎవరు చూడలేదనుకుంది. ఈ ఆంటీ గారు కోతిని తరిమేద్దామని అనుకున్నారు. చాలాసేపు ప్రయత్నించారు. కోతి కూడా ఏమాత్రం తగ్గలేదు. తిరిగి దాడి చేయడానికి ప్రయత్నించింది. వీరిద్దరి మధ్య హోరాహోరీ యుద్ధం జరిగింది. ఎవరు గెలిచారో తెలుసా? రాత్రి సమయంలో డస్ట్బిన్ లో చెత్త వేయడానికి వచ్చారు. తీరా చూస్తే అక్కడ ఒక పెద్ద ఎలుగుబంటి మీకోసం వెయిట్ చేస్తూ ఉంది. మీ రియాక్షన్ ఏంటి? అదృష్టం బాగుంది. ఎవరు ఎద్దుకు కనిపించలేదు. కనిపించిన వాళ్ళంతా షటర్ వేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. క్లైమేట్ చాలా చల్లగా ఉంది. కాస్త మీరు టీ పెట్టి ఇస్తారా అని ఈ ఇంటి వాళ్ళని అడిగింది. చాయ్ పత్తి లేదు, అగరబత్తి లేదు, వెళ్ళబోయే అనేసరికి ఏనుగు ఫీల్ అయ్యి కాసేపు ఆలోచించి వెనుతిరిగి వెళ్ళిపోయింది. బొత్తిగా మర్యాద లేకుండా పోయింది ఈ మనుషులకి. ఇంటికి వచ్చిన అతన్ని ఎలా చూసుకోవాలో కూడా తెలీదు. ఛీ, బాయ్. ఇది ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.